పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సమాజానికి రక్షణ కరువైంది. ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు. ఇది పెంచిలే పట్ల తెలియజేసేటువంటి నిరసన, పెంచిలే పేరిట జరిగేటువంటి ఈ నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు. అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరిని మనం తీసుకెళ్దాం, ప్రలోభపెట్టి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభపెడితే 54 మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాలు వేస్తుంటారు. దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభపెట్టి తీసుకెళ్లాలా, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలా, మిగతా వాళ్ళని బెదిరించాలా. బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా. ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే ఈ రౌడీ షీటర్